Hi, this is Srinivas Soleti. Welcome to 8 PM Bulletin. Munduga headlines. పరిషత్ అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ కసరత్తు. హైదరాబాద్లోనే ఎంపిక చేస్తామన్న కేసీఆర్. సీవర్ రజత్ను కలిసిన కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరుపై ఫిర్యాదు. రేపు పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో ఈసీ భేటీ. ఐపీఎస్ అధికారిపై దౌర్జన్యం కేసులో పురోగతి. తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టు నోటీసులు. రేపు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్. 115 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి. ప్రాణాలు తీసుకుంటున్న ఇంటర్ విద్యార్థులు. నిన్నటి నుంచి 6 ఆత్మహత్య. హైదరాబాద్ ఉప్పల్లో దంపతుల ఆత్మహత్య. పెళ్లైన 6 నెలలకే ఉరేసుకుని సూసైడ్. ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం. ఫర్నిచర్ గోదాంలో ఎగిసిపడ్డ మంటలు. లారీ ఢీకొని 2 హనుమాన్ భక్తులు మృతి. కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తుండగా ప్రమాదం. భాగ్యనగరానికి మరో మెట్రో హారం. గచ్చిబౌలి మీదుగా లక్డీ కపూల్ వరకు నిర్మాణం. లక్షలాది మందితో హనుమాన్ శోభాయాత్ర. హైదరాబాద్లో భారీగా పోలీసుల మోహరింపు. వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు. జనసంద్రంగా మారిన కొండగట్టు. టీటీడీ ఖజానాకు బంగారం. 1381 కిలోల పసిడిని జమ చేసిన అధికారులు. తెలంగాణలో అకాల వర్షం. తడిసి ముద్దైన ధాన్యం. మాలో నిధుల గోల్మాల్. ఉపాధ్యక్ష పదవికి ఎస్వి కృష్ణారెడ్డి రాజీనామా. బీజేపీతర పార్టీలకు చంద్రబాబు మద్దతు. కర్ణాటకలోని రాయచూరులో ప్రచారం. ఎన్నికల సంఘం దళిత వ్యతిరేకి. ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న మాయావతి. కాంగ్రెస్ కు ప్రియాంక చతుర్వేది రాజీనామా. శివసేనలో చేరిక. వివాదాస్పద వ్యాఖ్యలపై సిఈసి సీరియస్. అధికారుల పరిశీలనలో మోదీ, రాహుల్ కామెంట్స్. కోడ్ ఉల్లంఘనలపై ఈసీ కొరడా. కేంద్ర మంత్రి అబ్బాస్ కు మందలింపు. మోదీ హెలికాప్టర్ తనిఖీని సమర్థించుకున్న ఈసీ. ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టిన కాంగ్రెస్. శాపమిచ్చిన 40 రోజులకే చనిపోయాడు. హేమంత్ కర్కరేపై సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు. ఒడిశాలో ఏనుగుల దాడి. బయట నిద్రిస్తున్న వారిని తొక్కి చంపిన గజాలు. పుల్వామా జవాన్ల కోసం నివాళి సాంగ్. ఒకటైన స్టార్ హీరోస్. కోల్కతా వర్సెస్ బెంగళూరు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నైట్ రైడర్స్.